అవర్లో ముందుగా మనం లేటెస్ట్ వార్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రెచ్చిపోతోంది. ఐఎంఈటీ పశ్చిమాసియా ఇరాన్ అయితే విరుచుకుపడుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు మన ముందున్నాయి. ఇరాన్ యుద్ధంలో తొలిసారి లేజర్ అటాక్ జరిగింది. సిరియాలో లేజర్ ఆయుధాల ప్రయోగానికి చూస్తున్నాం. ఐరన్ బీమ్ లేజర్ డిఫెన్స్ సిస్టమ్ తో ఇరాన్ డ్రోన్ ని కూల్చేసింది ఇజ్రాయెల్. తమ టెక్నాలజీ ముందు శత్రువుల ఆటలు ఏమాత్రం సాగవని చాటి చెబుతోంది ఇజ్రాయెల్. ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వెస్ట్ ఏషియాపై మెరుపు దాడులు చేస్తోంది. ఇరాన్ మిస్సైల్స్ చెలరేగిపోతున్నాయి. ఇజ్రాయెల్ టెక్నాలజీ ఎంత పటిష్టంగా ఉన్నా అక్కడి ఐరన్ డోమ్ వ్యవస్థను దాటుకుని పోతున్నాయి. ఇజ్రాయెల్లో ఇరాన్ దాడులు కూడా ఆగడం లేదు. ఇక కువైట్ లో చూస్తే ఒక అమెరికా ఫైటర్ జెట్ కుప్పకూలిపోయిన దృశ్యాలు మన స్క్రీన్ పై చూస్తున్నాం. F-15 ఫైటర్ జెట్ అది ఏ విధంగా కుప్పకూలిపోయిందో మనం చూడొచ్చు. ఫైటర్ జెట్ కూలిపోవడంపై ఇంకా అమెరికా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఫైటర్ జెట్ క్రాష్ లో పైలట్ మాత్రం క్షేమంగా బయటపడగలిగారు. పారాచూట్ సహాయంతో కిందకు దూకేశారు ఫైటర్ జెట్ పైలట్. ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ చేస్తున్న సమయంలో ఈ విమానం కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఫ్రెండ్లీ ఫైర్ గా భావిస్తున్నారు. కూలింది ఇజ్రాయెల్ ఫైటర్ జెట్టా లేక అమెరికాదా అనేది కూడా ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అయితే ఈ రెండు దేశాలు ఫ్రెండ్లీ ఫైర్ చేస్తూ ఉండగా F-15 ఫైటర్ జెట్ కి తగిలి ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఆ సమయంలో పైలట్ ఎజెక్ట్ బటన్ నొక్కి పారాషూట్ సాయంతో కిందకు దూకేసినట్లుగా తెలుస్తోంది.